తమ గ్రామంలో పంట కాలువ చెత్తతో మూసుకుపోవడం వలన తమ పంట పొలాలకు ఏలేరు నీరు అందని దుస్థితి ఏర్పడిందని పిఠాపురం మండలం గోకివాడ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ రైతుల సమస్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలని గోకివాడ గ్రామ మాజీ సర్పంచ్ కీర్తి హరినాథ్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ 50 ఎకరాలకి నీరు వస్తలేదు. అందువల్ల ఈ కాలువ తవ్వించి నేను కొంత మేరకు 4 అడుగులు డ్రైన్ కట్టడం జరిగింది. సిమెంట్ కాలువతో కట్టించడం జరిగింది ఎన్ఆర్జీఎస్ నిధులతో. అదే అలాగే మొత్తం ఇంచుమించు అది 400 మీటర్లు ఉంటుంది. 400 మీటర్లు కూడా 4 అడుగులు ఎడల్పు. ఆ పక్కన అడుగు ఈ పక్కన అడుగు గోడ వేసి డ్రైన్ కడితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే నీరు ఎక్స్ట్రా అయింది కూడా అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైన్ కట్టడం జరిగింది. ఇది గ్రాంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో. చంద్రబాబు గారు 40 లక్షలు గ్రాంట్ ఇచ్చారు. ఈ గ్రాంట్ ద్వారా అండర్ గ్రౌండ్ డ్రైన్ వేసి 17 మాన్యువల్స్ వేసి 2 కలవర్ట్లు పూర్తి చేయడం జరిగింది. పైన కూడా గ్యావల్ రోడ్లు వేసాం. మన పంచాయతీరాజ్ డిఈ గారు ఆదేశాల ప్రకారంగా 2 నెలలు ఆగిన తర్వాత సీసీ రోడ్ ఏమన్నారో అంటే బాగా బిగిసిన తర్వాత అయితే బాగుంటుంది, లేకపోతే సెట్ అవుతున్న ఉద్దేశంతో ఆయన 2 నెలలు ఆగి అప్పుడు సీసీ రోడ్ వేయమని చెప్పారు. నీరు కింద తీసేసాం. నీరంతా ఊర్లో ఉన్న మురికి నీరు అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ రైతులకి 50 ఎకరాల రైతులకి పంటలు పండే ఛాన్స్ లేదు. ఆగిమళ్ళు కూడా వెళ్ళిపోతున్నాయి. నీరు మాత్రం ఏలేరు నీరు పుష్కలంగా మా అక్కినేటి చెరువు 100 ఎకరం చెరువు. ఆ చెరువులోంచి ఛానల్ ద్వారా వస్తుంది. కానీ ఇక్కడ దీనికి అందుకోవట్లేదు. పక్క నుంచి ఏట్లో పోతుంది, పక్క వేస్ట్ గా పోతుంది తప్ప ఈ కాలను పూడికి తీయించి రైతులకి తక్షణం నీరు బారించేలా చేయమన్న తర్వాత కూడా దాన్ని సిమెంట్ కాలం కట్టి రైతులకు అందరికీ ఉపయోగపడేలా చేయాలని ఈ పత్రికా విలేకరులనే పవన్ కళ్యాణ్ గారిని పడాపీడి గారిని అధికారులందరినీ కోరుకుంటున్నాను.